పేద రోగులకు అండగా నిలిచే సీఎంఆర్ఎఫ్ దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ట్రీట్మెంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా నకిలీ బిల్లులు సృష్టించి మోసం చేసే హాస్పిటళ్లపై కొరడా జలిపిస్తున్నారు వైద్య శాఖ అధికారులు. ఇప్పటికే రాష్ట్రంలో 28 దవాఖానాల అనుమతులు రద్దు చేశారు. హాస్పిటళ్లపై నిరంతరం నిఘా ఉంటుందని, సీఎంఆర్ఎఫ్ను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పేద రోగులకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండ. అయితే ఈ స్కీమ్ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ట్రీట్మెంట్ చేయకుండానే చేసినట్టుగా చూపించి నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ డబ్బులు కాజేశారు. ఈ వ్యవహారం 2023లో బయటపడింది. సీఎంఆర్ఎఫ్ స్కామ్పై పోలీసులు, సిఐడి అధికారులు విచారణ చేశారు. 8 జిల్లాల్లో ప్రైవేటు హాస్పిటల్స్ అక్రమాలకు పాల్పడినట్టుగా గుర్తించారు. నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ డబ్బులు కాజేసిన 28 దవాఖానాల అనుమతులను రాష్ట్ర సర్కార్ రద్దు చేసింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం హాస్పిటళ్ల రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లు రద్దు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ హాస్పిటల్స్పై చర్యలు తీసుకోవాలంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నుంచి అక్రమాలు జరిగిన రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలందాయి. దీంతో ఆయా ఆసుపత్రులను అధికారులు క్లోజ్ చేశారు. సీఎంఆర్ఎఫ్ స్కామ్పై ప్రైవేట్ ఆసుపత్రులను హెచ్చరిస్తున్నారు వైద్య శాఖ అధికారులు. స్కీమ్లో అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలుంటాయన్నారు. వైద్యం, ఆసుపత్రుల నిర్వహణ, రోగులకు వసతులు వంటి వాటిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారులు. పేద రోగులకు నాణ్యమైన వైద్యం చేసుకునేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ఎఫ్ను ప్రైవేట్ ఆసుపత్రులు దుర్వినియోగం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ సొమ్మే కదా అని నిర్లక్ష్యం చేస్తూ సీఎంఆర్ఎఫ్ను దుర్వినియోగం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మధ్యకాలంలో ఇంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్లో మనం కొందరు బాధలతో ఉంటారో, అనారోగ్యం బారిన పడతారో, వాళ్లకు మనీ లేని సమయం లోపల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి గవర్నమెంట్ అనేది ఫండ్ రిలీజ్ చేస్తూ పోయింది. మరి అలాంటి అవకాశాన్ని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ దుర్వినియోగం మరి కొన్ని హాస్పిటల్ కోఆర్డినేషన్ తోటి కొందరు మధ్యవర్తులు, బ్రోకర్లు అలాంటివి చేయడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ అనేది నడుస్తూ ఉంది. ఒక 3 ఆసుపత్రులను హైదరాబాద్లో మనం క్లోజ్ చేయడం అనేది జరిగింది. మరోవైపు అనుమతులు రద్దయిన 28 హాస్పిటళ్లలో కొన్ని దవాఖానాలు పేషెంట్లను మభ్యపెట్టి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్న పేద రోగులు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు పబ్లిక్.